ఆదికి ముందు ఏమునింది అంటే ఈ సృష్టి ఏమి సృష్టించక మునుపు ఏమునింది? ఏమండి, ఏమునింది? ఈ భూమి ఆకాశములు సృష్టించక మునుపు, ఏమండి ఇక్కడ రాయబడి ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంట. ఈ సృష్టికి ముందు ఏమునింది? ఈ సృష్టి సృష్టించక మునుపు ఏమునింది అంటే, ఏమండి, ఒక కాలమునింది, సమయము లేని కాలం. ఒక కాలమునింది, సమయము లేని కాలం. అంటే సమయం ప్రారంభం కాలే అప్పటికి. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. సమయము, ఇప్పుడు మనం దేనితో కొలుస్తున్నాం? సమయాన్ని గడియారముతో కొలుస్తున్నాం కదా. నిద్ర లేచాం, ఎన్ని గంటలకు లేచాం? 5కు లేచాం. ఎట్ట తెలిసింది మనకి? గడియారం. గడియారం లేనప్పుడు కూడా సమయం ఉంది. ఆ సమయాన్ని ఎలా కొలిచాం? ఏమండి, ఒక కాలం ఉండింది, సూర్యుడు పైకి వస్తే 1 గంట అయిందిరా అన్నం టైం అనుకున్నాం కదా. సలగాలి తోలితే సాయంత్రం పొద్దుట వాళ్తే 3 అయిందిరా లేండి పనికి అనేవాడు కదా. ఆ సూర్యుడు కూడా సృష్టించక మునుపు కాలం ఎలా ఉనింది కాలం. అయితే ఆ కాలం కొలవబడలేదు. ఏమండి, ఒక కాలం ఉనింది, సమయము లేని కాలం. మనకి ఇంతవరకే, మన జ్ఞానానికి అర్థం చేసుకోవడానికి ఇంతవరకే మనకు తెలుసు. ఇంకా అవతల మనకేమీ తెలియదు. ఆ కాలం అంటే ఈ సృష్టించక మునుపు అవతల ఉన్నదాన్ని ఏమంటారంటే నిత్యత్వము అంటారు. ఏమంటారు? నిత్యత్వము. నిత్యత్వము ఎవరికి సంబంధించింది అంటే దేవునికి సంబంధించింది. నిత్యత్వం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. నిత్యత్వంలో ఎవరున్నారు? ఏమి జరిగింది అంటే నిత్యత్వములో దేవుడు ఉన్నాడు. నిత్యత్వంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంతవరకే తెలుసు మనకు. దేవుడు ఎలా వచ్చాడు? దేవుడిని ఎవరు తయారు చేశాడు? దేవుడిని ఎవరు తయారు చేయడు, ఆయన ఉన్నవాడు అంటారు. నిర్గమకాండములో మోషే దేవుడిని అడిగాడు, ఓ దేవుడా నీ పేరు ఏంటయ్యా? ఇశ్రాయేలీయులు అడిగితే నీ పేరు ఏమి చెప్పాలి అని అంటే ఆయన అన్నాడు, ఉన్నవాడు. ఓ దేవుడాని నువ్వు పిలిస్తే ఆ అనేవాడిని నేనే. ఓ దేవాని నువ్వు పిలిస్తే ఆ దేవుడును నేనే. ఇప్పుడు మన జ్ఞానం, మన ఆలోచన ఇంతవరకే. అంతకుమించి మనం ఆలోచించలేం. మనకు ఆ జ్ఞానం లేదు. పరిమితమైన జ్ఞానం మనకు. దేవుడు అపరిమితమైన వాడు, మానవుడు పరిమితుడు. మన జ్ఞానం అంతవరకే. నిత్యత్వములో దేవుడున్నాడు. ఏమి జరిగింది? మోషే రాస్తున్నాడు కీర్తనల పుస్తకం 90వ అధ్యాయం 2వ వచనములో ఆయన రాస్తున్నాడు. మోషే చూడండి, 2వ వచనం, కీర్తనలు 90 అధ్యాయం 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవు దేవుడవు. ఏమండి, మోషే రాస్తున్నాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగములు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. యుగ యుగములు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఈయన మారనివాడు, మార్పు చెందనివాడు అని బైబిల్ గ్రంథం తెలియపరచబడింది.
ఎందుకు మారలేదు? ఈ యుగములో ఇలా, ఆ యుగములో అలా ఎందుకు మార్పు చెందలేదు దేవుడు అంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏమండి, ఏ యుగములో అయినా ఏ తరములో అయినా ఒకే రీతిగా ఉండేవాడు, ఒకే శక్తి సామర్థ్యము కలిగిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు. కాబట్టి కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా దేవుడు మారనివాడు. మోషే భక్తుడు రాస్తున్నాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇంకా చూద్దాం. ఇంకా యోబు రాస్తున్నాడు, యోబు పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం. యోబు 36:26. చదవండి. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. యోబు గారు రాస్తున్నారు, ఆలోచించుము. ఆలోచన, మానవుడు దేవుని గురించి ఆలోచించాలి. ఏమండి, పుట్టాము, పెరిగాము, తిన్నాము, సచ్చాము అన్నట్టు ఉండకూడదు. మానవుడు దేవుణ్ణి గురించి ఆలోచించాలి, దేవుణ్ణి వెతకాలి. ఎందుకు అంటే మానవునికి అది అవసరం. దేవుడు ఎలా ఉంటాడు, దేవునికి మానవునికి ఏమి సంబంధమో ఆలోచించాలి. ఎందుకు అంటే మానవుడు దేవుని సృష్టి. అందుకనే ప్రసంగి గారు రాస్తారు, దుర్దినములు రాకమునిపే, వీడి యందు నాకు సంతోషము లేదు అనే దినములు రాకమునిపే నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకో అంటాడు. నిన్ను ఎవరు సృష్టించారో తెలుసుకో. దేవుని తెలుసుకోనలే, నిన్ను ఎవరు సృష్టించారో తెలుసుకో. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. మహోన్నతుడు అంటే ఆయన పైన ఇంకెవరు లేరు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన, సర్వానికి పైనుండేవాడు. ఆయన పైన ఇంకెవరు లేరు. ఆయన మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఏమండి, ఆయన మనకు అర్థం కాదు. ఎందుకు దేవుడు మానవునికి అర్థం కాడంటే దేవుడు అపరిమితుడు, మానవుడు పరిమితుడు. పరిమితమైన మానవుడు అపరిమితమైన దేవుణ్ణి అర్థం చేసుకోలేడు, పరిమితంగానే అర్థం చేసుకోగలడు. ఏమండి, పరిమితంగానే అర్థం చేసుకోగలడు, అంతకుమించి అర్థం చేసుకోలేడు. సైంటిస్టులు ఉన్నారు, ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయగలరు. ఈ మధ్య నాసా దేవుడు ఎవరో తెలిసిపోయాడు, సృష్టికి ఎవరు ఆది సంభూతుడు అని తెలిసిపోయాడని నాసా వాళ్ళు అంటున్నారు. అయినా మానవుడు కొంచెము కూడా తెలుసుకోలేడు, పరిమితమైన మానవుడు. ఒక మాట చెప్పాలంటే పైనున్న నక్షత్రాలు ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి రాకెట్ వేసుకొని ప్రయాణం చేస్తే 2000 సంవత్సరాలు సాలదంట. మనకు కనబడుతున్న నక్షత్రాలు ఆ పక్కన చిన్న చిన్నవి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి పోవాలంటే రాకెట్ వేసుకొని 2000 సంవత్సరాలు సాలదంట. ఇంకా మానవుడు ఏం అర్థం చేసుకో, మనిషి లైఫ్ సాలదాం. 2000 సంవత్సరాలు బతుకుతాడు మానవుడు. ఏమండి, మరి ఎప్పుడు ప్రయాణం చేయగలడు? ప్రయాణం చేయగలడా? ఒక నక్షత్రం నుండి ఒక నక్షత్రం కానీ. అంత అపరిమితమైన మానవుడు దేవుణ్ణి ఎంత అర్థం చేసుకోగలడంటే మానవ జ్ఞానము కొలదే. అందుకని యోబు అంటున్నాడు, ఆయన సంవత్సరముల సంఖ్య
మితిలేనిది. ఎవరి సంవత్సరముల సంఖ్య? దేవుని సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంటే దేవుడు యుగ యుగములు జీవించి ఉండేవాడు. మానవుడు కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాడు. బైబిల్లో రాయబడి ఉంది, మనిషి జీవితం 70 సంవత్సరాలు. మనిషి ఆయువు ఎన్ని సంవత్సరాలు? అధిక బలమైన 80 సంవత్సరాలు. అంతే. యుగ యుగాలు ఉండే దేవుణ్ణి మనం ఏమర్థం చేసుకోగలం? మనం ఇంకొక 2000 సంవత్సరాలు బతుకుతామంటే ఆ 2000 సంవత్సరాలు దేవుడు చూసేసి ఉన్నాడు. కాబట్టి ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. మూడోది, ఆయన ఎలాంటి వాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఓ మేఘాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏమని చెబుతున్నాడు? అల్ఫాయు ఓ మేఘాయు నేనే. నేనే అంటే అర్థమైంది, ఇంకెవరు లేరు అని అర్థం. కాబట్టి ఈయన అంటున్నాడు అల్ఫాయు ఓ మేఘయు నేనే అంటే అర్థం ఏంటంటే నాలోనే ప్రారంభమైంది. ఈ సృష్టి మొత్తం నాలోనే ప్రారంభమైంది, నాతోనే పూర్తి కాబోతుంది. చివరి వాడను, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అంటాడు దేవుడు. కాబట్టి అల్ఫాయు ఓమేగయు నేనే. అంత మాత్రమేనా? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. ఎప్పుడంట? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అంటే జరిగిపోయిన కాలములో నేనే ఉన్నాను, జరుగుతూ ఉన్న కాలములో నేనే ఉన్నాను, జరగబోయే కాలములో కూడా నేనే ఉన్నాను అని ఎవరంటున్నాడు? సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారండి? ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మహోన్నతుడు. అయితే ఏమి చేశాడు? ఆయన నిత్యత్వములో ఉండి ఏమి చేశాడు అనేవి కొన్ని మాటలు మనం ధ్యానించి ముగించుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. ఏం చేశాడు అంటే చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనములో యేసు క్రీస్తు యొక్క మరణము నిర్ణయించబడినది. 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి లేపెను. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు, యేసు క్రీస్తు వారి యొక్క మరణం ముందుగానే నిర్ణయించబడినది. అంటే యేసు ప్రభు మరణం దేనికి? మానవుని మరణమునకు సాదృశ్యం. మానవుని మరణానికి యేసు ప్రభు మరణం ఒక హామీ. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, మానవుడు కూడా మరణించి తిరిగి లేస్తాడు. ఏమండి?
అయితే ఈ మరణం ఎప్పుడు నిర్ణయించాడు అంటే ఈ సృష్టించక మునుపే, మానవుని తయారు చేయక మునుపే, భూమి ఆకాశములు సృష్టించక మునుపే దేవుడు యేసు ప్రభు మరణాన్ని నిర్ణయించాడు. ఏమండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. నేను భూమిని ఆకాశాన్ని సృష్టిస్తాను, కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత మానవుని తయారు చేస్తాను, మానవునికి కావలసిన ఆహారం అంతా తయారు చేస్తాను, గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, వాయువులన్నీ సృష్టిస్తాను. మానవుడు పాపం చేస్తాడు, ఆ మానవుని పాప క్షమాపణ కూడా మానవుని సృష్టించక మునుపే మానవ యేసు ప్రభు మరణాన్ని నిర్ణయించాడు. ఎంత ఆశ్చర్యం. యేసు ప్రభు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మనుషుల పాపక్షమాపణ కొరకు కాదు. ఆయన పుట్టక మునిపే మానవుని కొరకు ఆయన శిలువ మరణించాలని దేవుడు నిర్ణయించాడు. మనం ఈ టైంలో మనం పాపం చేశాం, మన పాపానికి శిక్ష దేవుడు అనుభవించాలి అని ఎప్పుడు నిర్ణయించాడు? ఆదిలోనే, ఆదికి ముందే. కాబట్టి మన పాప క్షమాపణ ఆదికి ముందే దేవుడు నిర్ణయించాడు. రెండవది యేసుప్రభు ఏం చేశాడు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక, ఎట్లనగా ఆ ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాదులు వేయబడక మునిపే ఏర్పరచుకొనెను. రెండవది, దేవుడు మొదట మన రక్షణను నిర్ణయించాడు. ఏంటండి? రక్షణ. అందుకని రోమా పత్రికలు అంటాడు, దేవుడు ముందు ఎవరిని ఎరిగానో వారిని పిలిచాను, వారిని నిర్ణయించాను. ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా. మొత్తం సమస్తము దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. కాబట్టి మన రక్షణ మనలను సృష్టించక మునుపే దేవుడు నిర్ణయించాడు. ఈ సాలో మనం దేవుడిని ఆరాధించడానికి. మూడవది ఏం చేశాడు? 5వ వచనములో అంటాడు, ఆయన తనకు కుమారులుగా స్వీకరించుటకు. ఏమండి, ఎట్లంట? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. మూడోది మనల్ని ఏం చేశాడు? దేవునికి కుమారులుగా. మనం ఎవరిమి? దేవుని కుమారులము. దేవునికి కుమారులుగా దేవుడు మనలను స్వీకరించాడు. ఎలా స్వీకరించాడు? దయా సంకల్పము చొప్పున పాపులమైన మనలను, నీతి లేనైన మనలను, పాపములో శాపములో నివసిస్తున్న మనలను, మన పాపానికి రావలసిన శిక్ష మరణము అనుభవించవలసిన మనలను
దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాడు. మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన మరణం మన కోసం నిర్ణయించబడినది. రెండవది ఏం చేశాడు? మన రక్షణ నిత్యత్వములోనే నిర్ణయించబడినది. మూడవది ఏం చేశాడంటే మనలను దేవుని కుమారులుగా స్వీకరించుటకు ఆయన నిత్యత్వములోనే అంగీకరించాడు. నాలుగవది ఆయన భవిష్యత్తులో మనం పొందబోయే నిత్యత్వాన్ని నిర్ణయించాడు. భవిష్యత్తులో ఏమి రాయబడి ఉంది ఇక్కడ? తన కోసం తన ఎదుట మనము ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! యేసు క్రీస్తులో మనలను దేవుని కోసం నిర్ణయించుకున్నాడు. ఎందుకు అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. ఎట్లా ఉండాలంట మనం? పరిశుద్ధులము. మనల్ని ఎవరన్నా చూస్తే ఈయన నిర్దోషిరా అనాలి, ఏ దోషము లేనివాడు అనాలి. యేసు ప్రభువుని ఒక్క రాత్రి 3 కోట్లలో తీర్పిస్తే ముగ్గురు అన్నారు, 2 రాజులు అన్నారు 3 సార్లు, ఈయనలో మాకు ఏ నేరము కనబడలేదు. అది దేవుడు మనలను కూడా అలా చూడాలనుకుంటున్నాడు. నిర్దోషులముగా మనం ఉండాలనుకుంటున్నాం. మనల్ని అందరినీ ఎడదీసి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరిని అడిగితే ఏం చెప్తారో? ఏడుండే వాళ్ళని కదా. నా గురించి మిమ్మల్ని సపరేట్గా అడిగితే ఎవరికి తెలియకుండా ఏం చెప్తారో? ఆయన మంచోడే కానీ అంటే ఏదో ఉందని అర్థం. మిమ్మల్ని గురించి అడిగినావు అనుకో వాళ్ళని. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని దేవుడు నిత్యత్వములోనే నిర్ణయించాడు. ఎన్నో పాయింట్ ఇది అంటే 4. 5వది చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో స్వరూప్యము గలవారొగుటకు నంబర్ 1 తన కుమారునితో స్వరూప్యం అంటే పోలిక. తన కుమారుడు ఎవరు? యేసు ప్రభువు. మనమంట యేసు ప్రభు పోలికలోనికి రావాలంట. మనం ఫస్ట్ ఎవరి పోలికలో పుట్టాము? ఎవరి పోలికలో దేవుడు సృష్టించాడు? తన పోలిక, దేవుని పోలిక. మానవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. అయితే దేవుని పోలిక మానవుడు కోల్పోయి పాప పోలికలోనికి వచ్చాడు. ఏం పోలికలోకి వచ్చాడు? పాప పోలిక. పాపి అయిపోయినాడు. మనిషిని చూస్తే పాపి అయ్యాడు. అయితే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనం తిరిగి ఎవరి పోలికలోనికి రావాలంట? యేసు ప్రభు పోలికలోనికి రావాలి. ఏంటి యేసు ప్రభు పోలిక? ఆయన పరిశుద్ధుడు. ఏమండి? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధులు అవ్వండి. దేవుని పోలికలోనికి మానవుడు రావాలి. 29వ వచనం. ఎందుకనగా
తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారొగుటకు ముందుగా నిర్ణయించెను. ముందుగా నిర్ణయించడం, ముందుగా అంటే జగత్తు పునాదులు ఆదియందు అనే మాట రాకమునుపే ఏమని నిర్ణయించాడు? మనము దేవుని పోలికలోనికి రావాలి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ముందుగా నిర్ణయించాడు కాబట్టి మీరు మొదట్లో దేవుని నమ్మకపోయినా ఆడ దెబ్బలు తిని ఏడు దెబ్బలు తిని ఆడగొట్టుకొని ఏడగొట్టుకొని అట్లబడి ఇట్లబడి తంటలు పడి అట చేసి ఇట చేసి శాంతి లేక సంతోషం లేక నెమ్మది లేక జీవించి ఇప్పుడు ఏమయ్యారు? ఆయన పిలుపులోనికి వచ్చారు. అది రహస్యం, దేవుని రహస్యం. అది మిమ్మల్ని కానీ సాక్ష్యం అడిగితే చెప్తారు. మీరు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఎవరిని నమ్మారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఇన్ని పడినా దేవుడు చివరికి ఏం చేశాడు? ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. పిలిస్తే ఏమయ్యారు? మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సంఘములోకి వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు. మీరు మామూలుగా రాలే, మీరే సామాన్యులు కాదు కదా. ఒకప్పుడు మనం అందరం దేవుడిని తిరస్కరించిన వారినే. ఈ దేవుడు మాకు సంబంధం లేదు, ఈ దేవుడు ఎవరో మాకు తెలియదు అని తిరస్కరించిన వాళ్ళమే. అయితే దేవుడు ముందుగానే మనల్ని ఎరిగినాడు గనుక ఆయన మనలను నిర్ణయించాడు. 30వ వచనంలో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో పిలిచాను. దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. రండి రండి. ఎవరిని ముందుగా పిలిచానో నీతిమంతులుగా తీర్చాను. ఎవరైనా మనం నీతిమంతులమై నీతికి వారసులమైపోయినా దేవుని నీతి కలగడానికి మనం జీవిస్తూ ఉన్నాం, నీతిమంతులం అయిపోయినాం. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని ఏం చేస్తారంట? ఇది ఎప్పుడు జరగద్ది అంటే మనం ఈ లోకం వదిలినప్పుడు దేవుని మహిమకు మనం వారసులం అవుతాం. దేవుని మహిమ పొందడానికి మనం హక్కుదారులం అవుతాము. అయితే కొంతమంది రహస్యంగా జొరబడి ఉన్నారంట. కొందరు ఎట్లా జొరబడారంట? సంఘంలో యేసుప్రభు నమ్మితే ఏదో మేలు జరగద్దని రహస్యంగా జొరబడిన వారు కనుక వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. దేవుని యందు విశ్వాసం ఉంచినా కూడా నీతిమంతులుగా జీవించలేరు, తన పరిశుద్ధతను కాపాడుకోలేరు. ఏమండి, వారు రక్షణ డౌటే. వారి రక్షణ మేము కూడా క్రైస్తవులమైనా అనుకుంటారు కానీ వారి రక్షణ డౌటే. చూద్దాం తర్వాత. మనము ఆరోది మనము మంచి పనులు చెయ్యాలని దేవుడు నిత్యత్వములోనే నిర్ణయించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 2:10. అమ్మా, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం చేయడానికంట? సత్క్రియలు. ఇప్పుడు వస్తుంది ఇది. కరెంటు పోయినా వస్తుందా?
యూట్యూబ్ సంబంధం ఉందా? ఓకే. ఏమండి, మనము సత్క్రియలు చెయ్యాలని ముందుగా నిర్ణయించాడు. ఏం చేయాలంట? సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనులు అంటే ఏందో ఒకటి చెప్పండి. తెలియదా? చెప్పండి అయితే. ఏం ప్రియాంక మంచి పని అంటే? వెరీ గుడ్. ఆకలి కూడిన వాళ్ళకి అన్నం పెట్టడం. ఇంకా వరక్క బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం. ఇంకా వరక్కకి తెలుసు అన్ని. చెప్పండి ఒక్కొక్కటి. ఏంటమ్మా మంచి పని అంటే లల్లి? తెలీదా? అందరూ మంచి కోరడం. వెరీ గుడ్. ఇవన్నీ తర్వాత బట్టలు అన్నం అవన్నీ. అందరూ క్షేమంగా ఉండాలి. నంబర్ 1 మంచి సత్క్రియ. ఇంకా చెప్పింది చేయటం. ఏంది? చెప్పింది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒక సామెతల్లో ఏంటి? చేసేది ఫలాని పూజ, దూరేది ఏంటి? చెప్పింది చేయాలి. క్రైస్తవులకు ఉండవలసిన లక్ష్యం ఏది చెప్తే అది చెయ్యాలి. ఒకటి చెప్పి చేయకుండా మాట బొంకడం కాదు సత్క్రియ. కాబట్టి మనం సత్క్రియ చెయ్యాలని దేవుడు మనల్ని ఎప్పుడు నిర్ణయించాడంట? జగత్తు పునాదులు వేయబడక మునుపే. యూదా పత్రిక 4వ వచనం. యూదా పత్రిక లాస్ట్లో ఉంటుంది. యోహాను పత్రిక 3వ పత్రిక పక్కన. యూదా పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామకత్వమునకు దుర్వినియోగపరచుచు తమ అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసు క్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. పూర్వమందే అంటే నిత్యత్వములోని. కొందరు రహస్యంగా దొరబడ్డారంట సంఘములో. ఎట్లా దొరబడ్డారు? రహస్యంగా. ఎందుకు దొరబడ్డారు అంటే వాళ్ళ దేవుడు నిర్ణయించాల. ఎప్పుడు? నిత్యత్వంలో. అయితే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తే మాకు మేలు జరగద్ది అని వాళ్ళు ఏం చేశారంట? సంఘంలోకి వచ్చారు. మన సంఘంలోకి వస్తారు అప్పుడప్పుడు. క్రిస్టమస్కి వచ్చి అలేలి అని అరుస్తాడు. బొగ్గులు పెడి తింటే తీసుకొని పోతాడు. యానివర్సరీకి వస్తాడు, అలేలి అని అరుస్తారు. భోజనం తిని వెళ్ళిపోతారు. ఏమండి, వాళ్ళు ఎట్లున్నారంట? రహస్యంగా దొరబడి ఉన్నారు. కాబట్టి సత్క్రియ చెయ్యాలి. ఏం చేయాలి మనం? ఎప్పుడు చేయాలి సత్క్రియ? పండగలకేనా? అనుకూలపడినప్పుడల్లా సత్క్రియ చెయ్యాలి. అనుకూలపడ్డప్పుడల్లా. ఒక వ్యక్తి అక్కరల కొద్దీ ఈ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, మనం ఏమైనా చేయగలమా అంటే ఎవరంటే వాళ్ళకి కాదు. మళ్ళా ఎవరికంటే వాళ్ళకి కాదు. బైబిల్లో రాయబడి ఉంది, దుష్టుడికి ఎంత మంచి పని చేసినా వాడు దాన్ని గ్రహించడు. దుష్టుడికి ఎంత మంచి పని చేసినా 1వ తేదీ ఫుల్గా దాగి ముసలోళ్ళందరూ అట్టడి మీద కూకొని ఈ రీనా కొడుకు కదంటారా గవర్నమెంట్ 4,000 ఇచ్చాడు, ఈ రీనా కొడుకులు కదంటారు అబ్బా గవర్నమెంట్. ఫుల్గా కొట్టి అట్టడి మీద కూకొని వ్యవహారాలు నేను ఎన్నా చాలా వరకు మా ఇంటికాడ అట్టడిల్లా ఆడ కూకొని ఫుల్గా దాగి పొద్దున్నే ఈ రీనా కొడుకులు కదంటారు గవర్నమెంట్, మనకెందుకురా 4,000 ఇచ్చేది. వాళ్ళకి మంచి చేసిన వాళ్ళ అర్థం చేసుకో.
పాత్ర నెరిగి సహాయం చేయాలంట. నిజంగా ఈడు అవసరంలో ఉన్నాడా? అవసరంలో ఉండేవాడు దేవుడు ఎవడు? ఏమండి, అవసరంలో ఉండేవాడు. నేను ఒకసారి ఒక ఏరియా వాళ్ళను అమ్మాయిని మాట్లాడి ఒక మంచి ఉద్యోగస్తుడికి ఇప్పించి మాట్లాడి చేశా. అన్ని పెళ్లి సూపుల కాడ నుంచి పెళ్లి చేసి, పెళ్లికి వాక్యం చెప్పి, నిశ్చితార్థానికి వాక్యం చెప్పి, అన్ని పెళ్ళి అంతా అయిపోయిన దాకా చేస్తే నాకు ₹1 పడదు. పెళ్ళికి వచ్చిన తాగుబోతులందరికి వరుస పెట్టి పోయిస్తూ ఉన్నారు బాటిల్. ఏవాడి ఇంత కష్టపడిన వాడికి నాకేమీ చేయలేదు. అప్పటికప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళకి అందరికి ఏం చేస్తున్నారు? ఒక బాటిల్ తాపాలంటే ఎంత? కనీసం 200 ఉండదు. ఇంత కష్టపడినోడికి ఏమో అది మనం చేసే సత్క్రియ. కాబట్టి మనం సత్క్రియలు వచ్చి ఇప్పుడు ఎన్ని చూసాం మనం? నిత్యత్వములో దేవుడు మనల్ని ఏం చేశాడంట? తన కోసం నిర్ణయించాడు. ఏంటి? మన మరణం యేసు ప్రభు మరణానికి సాదృశ్యం. రెండవది, మనలను రక్షణ అనుగ్రహించాడు, మనకు రక్షణ. మూడవది, మనలను కుమారులుగా స్వీకరించాడు. నాలుగవది, భవిష్యత్తులో మనం పొందబోయే ఆ నిత్యత్వాన్ని ముందుగా నిర్ణయించాడు. ఐదవది, యేసుక్రీస్తు పోలికలోనికి మనం రావాలని నిర్ణయించాడు. ఆరవది, మనం మంచి పనులు చేయాలని దేవుడు మోకరించి, ప్రభువా, ఏ అర్హత లేని నన్ను నిత్యత్వంలోనే నిర్ణయించుకున్నావయ్యా, నేను నీ పోలికలోనికి రావాలని, నేను మంచి పనులు చేయాలని, నేను నిత్యత్వంలో ఎలా పోవాలనో మొత్తం నా కోసం మీరు నిర్ణయించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బలియాగము చేశారు. అందుకై నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి ఆరాధిస్తాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.